ముఖ్యంగా ఒక చిన్న విషయాన్ని చెప్తూ, ఈ యొక్క ఎలక్షన్ సమయంలో మనం అందరం కలిసికట్టుగానే అనుకుంటూ ఉంటాము. ఏకమవుతున్న శ్రీ కోటరెడ్డి సింగరెడ్డి గారికి మా గారికి స్వాగతం సుస్వాగతం. కోటరెడ్డి సింగరెడ్డి గారిని స్వాగతం పలుకుతూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. शीघ्रमेव राज्याधिकार प्राप्त सिद्धि द्वारा शासनसभायां अखंड विजय प्राप्ति द्वारा सकल जनाकर्षण योग्यता सिद्ध्यर्थम जनामोद योग्यता सिद्ध्यर्थम अत्युन्नत पदवी प्राप्त्यर्थम सकल श्रेयोभिवृद्ध्यर्थम अधिकार प्राप्त्यर्थम सकल जनाकर्षण ब्राह्मणाशीर्वचनाख्यं करिष्ये. ఈ ఎలక్షన్స్ అనే కాదు, పార్టీలు అన్నిటికి కూడా మనం ఎప్పుడు ఏకదాటిగా సపోర్ట్ చేసుకుంటాం. లాస్ట్ టైం చూసాం, మనకు ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ మరియు ట్రేడ్ సొసైటీ, ఇవన్నీ మన సంక్షేమ ఫలితాలన్నీ కూడా ఫలాలు అందించి ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ అంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి మనకి ఎన్నో రకాలుగా గౌడా స్కీమ్ కావచ్చు, ఇంతకుముందు స్వాగతం చెప్పినట్టు అనేక రకాల స్కీమ్లు అంతూ ఉన్నాయి. ఇప్పుడు బ్రాహ్మణ అనేది గుర్తింపు కాస్త నిర్వీర్యం చేశారు. సరే, అది పోగా బ్రాహ్మణ మీద దాడులు కూడా ఎక్కువైనాయి. ముఖ్యంగా అచ్చుల పురోహితులు వాళ్ళ మీద ఏకదాడి దాడులు జరుగుతూ ఉన్నాయి. మనం కానీ తిరిగి ప్రశ్నిస్తే మన మీద కేసులు పెడతారు. ఈరోజు సరుకుల ధరలు ఎంత, ఈరోజు కరెంటు ఛార్జీలు అయితే నెల నెల వచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే కరెంటు తీగలు పట్టుకోబడ్డా, అవి పట్టుకుంటే నేను చేతుల షాకు గుండె తేడా వచ్చే పరిస్థితి. ఇసుక ఉచితంగా ఉన్న ఇసుకే బంగారం అయింది. 1 కాదు 2 కాదు 3 కాదు ఆఖరికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్థలం కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచేసిన పరిస్థితి. అయితే అన్నిటికంటే బాధాకరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్నిసారి ఓట్ల కోసం వచ్చినప్పుడు మాట చెప్పాడు, ఒక అవకాశం నాకు ఇవ్వండి, 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ 5 ఏళ్లలో బ్రాందీ బాటిల్ ఆంధ్ర రాష్ట్రంలో కనపడకుండా చేసి ఓటు అడుగుతా, బ్రాందీ బాటిల్ కనపడితే ఓటే అడగని చెప్పాడు. బ్రాందీ బాటిల్ బాగా కనపడుతుందన్న, ఎంత బాగా కనపడుతుందంటే రూపాయి వస్తువుని 4 రూపాయలు చేశారు. అది కూడా కల్తీ బ్రాందీ. ఆ కల్తీ బ్రాందీ తాగి ఆంధ్ర రాష్ట్రంలో 3,000 మంది గత 5 ఏళ్లలో మరణించారు. కొన్ని లక్షల మంది లివర్లో కిడ్నీలు చెడిపోయి హాస్పిటల్ పాలై లక్షలు బిల్లు కట్టుకున్నారు. తమాషా ఏంటంటే ఒక రకంగా ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలని పణంగా పెట్టడం కాకుండా, ఇచ్చిన మాట తప్పడం కాకుండా, దీని మీద వేల కోట్ల దోపిడీ.
ఎలా అంటేనా మనం కిరాణా షాపు పోయినా, బట్టల అంగడికి పోయినా, యాడికి పోయినా కార్డు ఉంటే అలౌ చేస్తారు, ఫోన్పే అలౌ చేస్తారు. బ్రాంచ్ షాపుల్లో మాత్రం డబ్బులు ఉంటేనే, లేకుంటే ఇవ్వరు. ఎందుకంటే నాకు కార్డు ఇస్తే లెక్కలోకి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ సమాధానం చెప్పాలా. డబ్బులు అయితే మన ఇష్టం, మనం కలిపిన బ్రాంది, మన కల్తీ బ్రాంది అన్నీ మన బ్రాండ్లే కాబట్టి ఆ డబ్బులంతా మన ఇంటికి వస్తాయి. ఇలాంటి బాధాకరమైనటువంటి దారుణమైన పరిస్థితి. అన్నిటికీ మించిన మామూలుగా మీరు మేధావులు, బాగా చదువుకున్నాడు అమ్మా, ఒకటి ఆలోచన చేయండి. రాజధాని అమ్మా, ప్రపంచంలో తమిళనాడు గురిని మీ రాజధాని ఏంటంటే కాలు దగ్గరేసి మద్రాసు అంటాడు, తెలంగాణ అడిగితే హైదరాబాద్ అంటాడు, కర్ణాటక అడిగితే బెంగళూరు అంటాడు. తెలుగు వాళ్ళని ఆంధ్రుల్ని మీ రాజధాని అని అడిగితే మనం తలకాయ ఎగురుకుంటా, లాయర్లకి కర్నూలు సార్, ఎమ్మెల్యేలకి అమరావతి సార్, సెక్రటరియట్ విశాఖపట్నం సార్ అని చెప్పాల్సిన పరిస్థితి. ఒక్కటి ఆలోచన చేయండి అన్న, గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. రాష్ట్రం 2 వేరైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి అమరావతి ఏకైక రాజధాని చేస్తే నిండు అసెంబ్లీలో జగన్ గారు చెప్పిన మాట నేను సమర్థిస్తున్నా, ఇది మంచి నిర్ణయం, చంద్రబాబు గారు శభాష్ అని చెప్పి ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చి నేను వచ్చిన అమరావతి ఎక్కడికి పోదు, అమరావతిలో పెద్ద ప్యాలెస్ నేను కట్టే అని ఓట్లు ఎంచుకొని ఎన్నికలైన తర్వాత 3 ముక్కలు చేశాడు. అన్న, ఒక మనిషికి ఒక తల ఉంటే మనిషి, 3 తలలుంటే 4 తలలుంటే 2 తలలుంటే మనిషి కాదన్న, వికృత శిశువు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అదే కాకుండా 5 ఏళ్లుగా ఉద్యోగాలు లేవు. ఎలా వస్తాయి ఉద్యోగాలు? ప్రభుత్వ ఉద్యోగాలు 100 ఉద్యోగాలు ఉంటే 1 ఉద్యోగం భర్తీ చేస్తున్నారు. ప్రైవేట్ ఫ్యాక్టరీలు నెల లంచాలు వీళ్ళు అడిగినంత ఇవ్వలేక ఆంధ్రాకో దండం, జగన్కో దండం అని ఫ్యాక్టరీలు మూసేసి కర్ణాటకకి, తమిళనాడుకి, తెలంగాణకి పరుగు పారిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లోన అన్ని రకాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి ఇవన్నీ ఉండాలంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావాలా, తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, ఆలోచన సాగించాను అన్న. ఇక పోతే అన్న, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఎమ్మెల్యే. నేను ఎందుకు దూరంగా జరగాల్సి వచ్చిందో 2 నిమిషాల్లో చెప్తానన్నా. నేను అధికారం లేనప్పుడు కూడా ఎమ్మెల్యేగా నా ఆలోచన ఏంటంటే అమ్మా, ఎమ్మెల్యే అంటే తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం, బస్తీ మీద సవాళ్ళు అంటాం, ఏ సెంటర్కి వస్తావు తెలుసుకుందాం అంటాం, ఇది కాదన్న ఎమ్మెల్యే అంటే ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. అందుకే అధికారంలో నేను లేని వేళ కూడా అనేక మంది అధికారులతో ఒక చక్కటి సంబంధాలు పెట్టుకొని ఎక్కడ వివాదాలకు పోకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. కొన్ని చేయలేకపోయినాం. వాళ్ళు అడిగారు ఏందా ఇదని, రేపు జగన్ వస్తాడమ్మా చేసేస్తామని చెప్పాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు, వెంకయ్య నాయుడు గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన మాజీ మంత్రులు బొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరానికి చరిత్ర సృష్టించే విధంగా 1100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని వాటర్ సుస్థిరించారు. ఎంత బాధ అంటే అన్న, 99% పూర్తయింది. 99% పూర్తయింది ఆ ప్రాజెక్ట్. 1% ఉన్నాం. 1% 30 కోట్లు కాంట్రాక్టర్కి ఇస్తే పని అయిపోతుంది. అది కానీ పూర్తయితే దోమలు లేని నగరంగా నెల్లూరు నగరం ఉంటుంది, దోమలు లేని నగరంగా నెల్లూరు ఉంటుంది, స్వచ్ఛమైన నీరు మనకు అందుతుంది, కనెక్షన్ నీరు ఒకటి మిగిలి ఉంది. నేను 18 రోజులు జగన్ గారిని అడిగాను, అన్న ఇది మంచి ప్రాజెక్టు, దీంట్లో టీడీపీ టైంలో జరగొచ్చింది, దీంట్లో నా పాత్ర కూడా ఉంది, వెంకయ్యనాయుడు గారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, దాంతో వారిని కూడా అడిగి రిక్వెస్ట్ చేశామని అడిగితే ఒకటే కారణం, తెలుగుదేశం టైం స్టార్ట్ అయింది కాబట్టి ఇది స్టార్ట్ చేయాలి. అన్నిటికీ మించిన గణేష్ ఘాట్, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉండాలని 15 కోట్లు వెంకయ్యనాయుడు గారు కేంద్రం డబ్బిచ్చారు, రాష్ట్రానికి సంబంధం కూడా లేదు, పనులు కూడా స్టార్ట్ చేశారు, వాటిని ఆపేసిన పరిస్థితి. అతి కష్టం మీద తాత్కాలికంగా పనులు చేయించి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నెల్లూరు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఘనంగా మీ అందరి సహకారంతో ఎలా నిర్వహించానో మీకే తెలుసన్నా. అంతేకాదన్నా, అదే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ లో ఏదైతే ఆ రోజు ఆ యొక్క కార్తీక దీపోత్సవ సందర్భంగా పవిత్ర
గంగా హారతులు శంఖ రావాలతో ఏ విధంగా ఆధ్యాత్మిక శోభతో ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ గారు ఉండిందో మీకు తెలుసు. రాజరాజేశ్వరి గుడిలో అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని 13 రోజులు నేనే స్వయంగా ఎమ్మెల్యేగా దేవస్థానంలో ఉండి విఐపీలకి సపరేట్ గంట టైం పెట్టి భక్తులు దగ్గర దాకా పోయేటట్టు చేశాను. మరి ఈసారి నేను లేనన్నా అక్కడ అధికారంలో లేను. మొన్న జరిగిన నవరాత్రి ఉత్సవాలకి అంత ముందు జరిగిన ఉత్సవాలకి తేడా గమనించడం. మరి ఈనాడు 1% పూర్తయ్యే ఆ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయనట్టు పరిస్థితి ఇలా అనేక ఉన్నాయన్న. 3.5 సంవత్సరం జగన్ గారి చుట్టూ తిరిగారు, ఓపీ నశించింది. ఈ లోపల ఒక పొరపాటు జరిగింది. జగన్ గారి దృష్టిలో అది పొరపాటు, నా దృష్టిలో అయితే పొరపాటు కాదు. ఆ పొరపాటు ఏంటో మీకు చెప్తాను. పొరపాటు అయితే పొరపాటు అని చెప్పండి. అమరావతి ప్రజలు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా నెల్లూరు వచ్చారన్న. వరదల్లో నెల్లూరు రోడ్లో చిక్కుకున్నారు. వాళ్ళు అక్కడ ఉండాలని కూడా నాకు తెలియదన్న. కొత్తూరు ప్రాంతంలో ఓ 14 ప్రాంతాలు వరద ప్రాంతాలు ఉంటే పరామర్శకి వెళ్ళారు. దారిలో పోతూ ఉంటే మధ్యలో వీళ్ళు ఉన్నారు. అర్థం కాల, కళ్యాణ మండపంలో వీళ్ళు ఉన్నారు, శైలివాళ్ళ కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు కూడా లేవే, ఇది సీజన్ కాదే అని పక్కనుండి కార్పొరేటర్ని అడిగారు. అన్న వాళ్ళు అమరావతి వాళ్ళన్నా, వాళ్ళు వరదలో చిక్కుకున్నారు అన్నారు. అన్న మన కారులో పోతూ ఉంటాం, స్కూటర్లో పోతూ ఉంటాం, నడిచిపోతూ ఉంటాం. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాడు ఏ కులము, ఏ మతము, ఏ పార్టీ అని చూస్తాము. వెంటనే హాస్పిటల్ తీసుకున్నాం, కనీసం 108 ఫోన్ అయినా చేస్తాం. ఆ ఉద్దేశంతో నేను ఓ ఎమ్మెల్యేగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ మధ్యలో అమరావతి ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరాని ఆలోచన చేయకుండా ఖచ్చితంగా పరామర్శించాలని ఆగా, పరామర్శించారు. వారి వద్దకు వెళ్ళారు. మా వరదల్లో చిక్కున్నారు, మీరు వరదల్లో చిక్కున్నప్పుడు ఇది రాత్రికి అంత సేఫ్ కాదు, ఇది మెయిన్ రోడ్లోకి రండి, మండపంలో మీకు అన్ని రకాల వస్తువులు కల్పిస్తామంటే ధైర్యం చెప్పి వచ్చాను. వాళ్ళు అన్నారు జయప్రవత్ అని. అమ్మ దయచేసి వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు, ఒక పార్టీలో నేను ఉన్నప్పుడు పార్టీ అభిప్రాయం నా అభిప్రాయం, నేను వచ్చింది మానవత్వంతో, అది కూడా దాటి పెడుతూ వచ్చానమ్మా, మీ మేరపాని కోసం చెప్పొచ్చు, నేను మీకోసం వచ్చానని చెప్పని. కాదమ్మా, ఈ దారిలో పెడుతూ ఉంటే మీరు నాకు వచ్చానని చెప్పాను. అక్కడి నుంచి జగన్ గారు నాకు నరకం ఎట్లుంటుందో చూపించడం స్టార్ట్ చేశారు. అన్నా మీరు ఏదైనా మీరు ఎవరైనా పొరపాటు చేస్తారు, ఏదైనా నిజంగా పొరపాటు ఉండొచ్చు, ఒకసారి పొరపాటు అంట, మీరు పొరపాటు కాదు అంటారు, ఆడ కాగాలి కదన్నా. ఇంకా పెళ్లి కానీ, కర్మంత్రం కానీ, అధికారికి సమీక్ష కానీ ఎక్కడ కనపడితే అక్కడ ఏ శ్రీధర్ నువ్వు చేసిన పొరపాటు అనుకుంటున్నావు కాదు. నేను ఒకటే మాట చెప్పానన్నా, అన్న నేను పొరపాటు చేయరా, నేను చేసిన పని వల్ల పార్టీ గౌరవం పెరిగింది తప్ప తగ్గలేదు. ఆ దారిని వెళుతూ ఉన్నాం, వాళ్ళు మహిళలు వృద్ధులంతా అక్కడ ఉన్నారు వరద ప్రాంతాల్లో. ఆ రాత్రికి వరద ఇంకా ఎక్కువ వస్తుందని జిల్లా కలెక్టర్ స్వయంగా చెప్పాడు. సాయం చేయడం తప్ప అని అడిగాడు. ఏదేమైనా అక్కడి నుంచి నాకు నరకం స్టార్ట్ అయ్యాను. కానీ అన్న నరకం స్టార్ట్ అయిన తర్వాత ఇక ఉండలేం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భావించారు. ఆఖరి దాకా ఉండి ఆఖరిలో కూర్చుండొచ్చు అన్న. 1 గంట అధికారం వదులుకోవాలంటే కార్పొరేటర్లు, సర్పంచులు కూడా ఇష్టపడరన్న. అలాంటిది మిమ్మల్ని నమ్ముకుని ఎన్ని కష్టాలైనా నష్టాలైనా ఎదుర్కొన్నా ఆత్మాభిమానం నేను చోట ఉండాల్సిన అవసరం లేదని చెప్పని 16 నెలల అధికారాన్ని వదులుకొని నేను వచ్చానమ్మా. నేను అధికారంలో లేని పార్టీలో గెలిచి అధికార పార్టీలో పోలేదమ్మా. అంతకుముందు 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారిని 23 మంది ఎమ్మెల్యేలు వదిలేసిరితే నేను నికరంగా జగన్ గారితో నిలబడ్డానన్నా. కానీ అధికారంలో ఉండే వేళ వద్దు అనుకున్నా. ఆఖరి దాకా ఎందుకు ఆఖరిలో దీనికి మోసం చేయాలా? ఎందుకంటే ఆ మోసాలకి జిల్లా కొత్త ఏం కాదన్నా, నా కొత్త కానీ జిల్లా కొత్త ఏం కాదు. పోయినసారి ఎన్నికల్లో పాపం నేను పెద్ద మనిషి అంటాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ బీఫామ్ తెచ్చుకున్నాడు, మైక్ ఎత్తుకున్నాడు. జగన్ రెడ్డి ఒక రౌడీ, శ్రీధర్ రెడ్డి ఒక రౌడీ చెప్తా ఉన్నాడు. ఫోన్ వచ్చింది, ఫోన్ చూసుకున్నాడు, కార్లో వెళ్ళిపోయాడు. సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఆడ బీఫారం తీసుకుని జేబులో పెట్టుకుని రేపు నామినేషన్ వేయాలా ఇక్కడ. ఆ పని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేయలేదన్నా. 16 నెలల అధికారాన్ని ధైర్యంగా మీరు ఉంటారు, మీ అండ లభిస్తుంది అన్న నమ్మకంతో నికాల్సిగా నిలబడి నిజాయితీగా బయటకు వచ్చారన్నా. ఈ రోజు నేను మీకు చెప్తున్నానన్నా, నాకెన్నో కళలు ఉన్నాయి, నాకెన్నో ఆకాంక్షలు ఉన్నాయి. నెల్లూరు నగరం రూరల్ 2 నియోజకవర్గాలను కూడా పూర్తి స్థాయిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, నాకు అండగా పొంగూరు నారాయణ గారు పక్కనే ఎమ్మెల్యేగా ఉంటాం అదృష్టం. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది. పొంగూరు నారాయణ గారు కీలక మంత్రిగా ఉంటారు. వారి సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో 100% ఆ పెండింగ్ పనులన్నీ కూడా 100% పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను.
ఈ రోజున మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా మీరు నన్ను అడగవచ్చన్నా, 100% నిజాలు ఉంటే మీరు ఒక సహాయం చేయాలన్నా. ఇక్కడ ఉన్నటువంటి నా తల్లి తండ్రి వయసు ఉండే పెద్దలకి కాళ్ళకి దండం పెట్టి మీ బిడ్డకు అడుగుతూ ఉన్నా. నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసు ఉన్న వాళ్ళకి 2 చేతులు దండం పెట్టి అడుగుతూ ఉన్నా. ఈ రోజు నేను 1,000 కోట్ల కోటీశ్వరుడితో ఎన్నిక చేస్తున్నానన్నా. నేను ప్రజల అందుబాటులో ఉండే దాంట్లో నెంబర్ 1గా ఉంటానన్నా. సమస్యల పరిష్కారంలో నెంబర్ 1గా ఉంటానన్నా. కానీ ఆ 1,000 కోట్ల కోటీశ్వరుడితో పోటీ పడేంత శక్తి నా కాడ లేదన్నా. కానీ నాకు కానీ నా కుటుంబానికి కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకు కానీ నా భార్య నా కుమార్తెలకి అందరికీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి ఓ నమ్మకం ఉందమ్మా. ఏమిటా నమ్మకం అంటే, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆదరణ ఉంటే డబ్బు కొండలనైనా బంగారు కొండలనైనా వజ్రాల కొండలనైనా ప్రజల అండతో తలతో కుడితే పగిలిపోతాయి అన్న విశ్వాసం ఉంటుంది. ఆ నమ్మకాన్ని అడుగుతున్నాన్నా. మీరు ఓటేయటం కాదన్నా, మీరు 10 మందిని ప్రభావితం చేయగలుగుతారు. ఇక్కడ దాకా మీరు వచ్చారంటే ఖచ్చితంగా ఓటేస్తారు. కానీ 10 మందిని మీరు ప్రభావితం చేయగలుగుతారు. ఒక్కటి ఆలోచన చేయండి అన్న, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, నాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ అన్ని కార్యక్రమాలు సాగాలంటే అనుభవం ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా? అది చంద్రబాబు గారికి సొంతం. నెల్లూరు నగరంలో ఉన్న నేను ఎందుకంటే 1,000 కోట్ల కోటీశ్వరుడు ఎమ్మెల్యేగా గెలిస్తే నెలకొక రోజు నెల్లూరులో ఉంటాడు, మిగతా రోజులు వ్యాపారాల కోసం తమిళనాడు, మహారాష్ట్రను, హైదరాబాద్లో ఉంటాడు. మీ కోటమిరెడ్డి సదారెడ్డి 24/7 మీ మధ్యలో ఉంటాడు. కరోనా కష్టకాలంలో 2 ఏళ్ల కరోనా కష్టకాలంలో ఈయన హైదరాబాద్ ఇల్లు పెట్టి రాలేదన్నా. మీ కోటమిరెడ్డి సదారెడ్డి మాత్రం మీ మధ్యలో ఉన్నాడు. నా శక్తి గురించి సేవా కార్యక్రమాలు చేశాను. నాకు 3 సార్లు కరోనా వచ్చింది, నా ఇంట్లో వాడికి 2 సార్లు కరోనా వచ్చింది. అయినా నాకు తృప్తి, మా ఎమ్మెల్యే కరోనాకు భయపడి మమ్మల్ని వదిలేదు, మంచికి చెడ్డకి అండగా ఉన్నాడని చెప్పని నా ప్రజలు నమ్ముతారు అన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. సరదాగా ఒక మాట చెప్తానన్నా, సట్టిగాడు మనోడు, సట్టిగాడు లోకల్, కోటమిరెడ్డి సదారెడ్డి మనోడు, కోటమిరెడ్డి సదారెడ్డి లోకల్. దీన్ని గుర్తుంచుకుని మీ అందరికీ సహాయ సహకారం ఇవ్వాలని, ఈ 4 రోజులు మీరు నాకు మాట సాయం చేస్తే వచ్చే 5 ఏళ్ళు మన నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల కోసం బోర్డు చాకరీ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, అన్ని రకాల కార్యక్రమాలను చేస్తారని తెలియజేసుకుంటూ, అదే మన సోదరులు మీకు తెలిసిన విషయాలు కొన్ని అడిగారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు, కంటిన్యూ చేయాలని. నేను కాదన్న మాట చంద్రబాబు గారు చెప్పాలా, చంద్రబాబు గారే చెప్పి ఉన్నారు. ఏమని? బ్రాహ్మణ కార్పొరేషన్ని కొనసాగిస్తాం, ఆ నిర్వీర్యం చేసిన దాన్ని అలా కాకుండా గతంలో వారికి ఏర్పాటు చేస్తామని. తప్పకుండా అవన్నీ కూడా ఏదేమైనా ఒక్కటి అర్థం చేసుకోమన్నా, నేను ఈ రోజు కనపడి వెళ్ళే వ్యక్తిని కాదు. మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటా, నా చేతిలో ఉంటే చేస్తా, చేతులు లేకుంటే చేయను. ఏదైనా సరే అందుబాటులో ఎమ్మెల్యేగా ఉంటానని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా